హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రైతు బిడ్డ లక్ష్మి. అదిగో మా ఇంటికైతే సీతమ్మ తల్లి, మా ఊరి మహాలక్ష్మి సీతమ్మ తల్లి అయితే వచ్చింది. పొద్దుకే జామున కలుము పండగ రోజు కాబట్టి నేను ముందుగా పసుపు పూసి బొట్లు పెట్టి కొంచెం తౌడు బీరు పిండేశాను. అదిగో పూలైతే మాల కట్టి దండ అయితే వేస్తున్నాను. మీరు కూడా అలాగే వస్తే అలా చేసుకోండి, ఊరికైతే పంపకూడదు. అదిగో చూడండి, దండ అయితే కట్టుకొని ఇవ్వట్లేదు, పట్టుకొని కట్టేసాను. ఎట్ట అయితే ఇంతకదైతే పూలమాల అయితే వేశాను. సీతమ్మ తల్లి అలా మన ఇంటికి వస్తే మన ఊరు మహాలక్ష్మి. మీరైతే అలా పసుపు పూసి బొట్టు పెట్టి మనకున్నదే కొంచెం పూలైనా ఏమన్నా అలా పెట్టి కొంచెం బెల్లం కానీ అరటి పండ్లు కానీ ఏది ఉంటే అది పెట్టండి. అదిగో మళ్ళీ నేరుగా ఇంట్లోకి అయితే వచ్చింది. పసుపు పూసాను, బొట్లు పెట్టాను, మళ్ళీ నేరుగా ఇంట్లోకి అయితే వచ్చింది. పోనంటుంది. అదిగో బెల్లం చేతితో తీసుకొని బెల్లం పెట్టాను, కానీ వంట రూమ్లోకి పోవాలని ట్రై చేస్తుంది. అదిగో చూడండి, ఒక గిన్నెలో కారపూస అంటే కొంతమంది తెలియదు చెక్కలు కూడా పెట్టాను, కానీ అవి అయితే తినలేదు. బీరు పిండి తౌడు అదే తింటుంది, బెల్లం కొంచెం తిన్నది. అదిగో బయటికి పిలిచినా రావట్లేదు, బయటకు అయితే రానంటుంది. మా ఇల్లు అయితే వదిలిపెట్టి వెళ్ళని అంటుంది. సీతమ్మ తల్లి, మా ఊరి మహాలక్ష్మి. ఇలా ఇంటికి వస్తే ఇలా చేస్తే మంచిది. సాంప్రదాయం ప్రకారం బాగా పూజించి బొట్లు పెట్టుకొని అదిగో ఈయనైతే బయటికి తీసుకెళ్ళాలని ట్రై చేస్తుండు, కానీ రానంటే ఒంటికేసింది, వెళ్ళనంటుంది. చూడండి, అస్సలకి వెళ్ళనంటే వెళ్ళనంటుంది. ఈయనైతే అదే ఉంటుందిలే, ఏమైందిలే అని ఇంక వదిలేశాడు. అదిగో మళ్ళీ వెనక్కి తిరిగింది, వంట రూమ్కి వెళ్ళి చూస్తుంది. నేరుగా వంట రూమ్లోకి వెళ్తుంది. అక్కడ ఏదో ఉన్నాయి తినాలని. తనకైతే మా ఊరు వాళ్ళు ఎవ్వరు ఇలా నేరుగా ఇంట్లోకి వెళ్తుంది, ఎవరి ఇంట్లోకైనా ఇలాగే వెళ్తుంది. ఏమనదు ఫ్రెండ్స్, ఒక పడవడం కానీ ఏమీ ఉండదు, చాలా మంచిది. మూగజీవాలు కొన్ని అట్లా ఇట్లా తల్లేసరడం పొడవసడం అలా ఉంటాయి కదా, కానీ మా ఊరు సీతమ్మ, మా ఊరి మహాలక్ష్మి మాత్రం అలా ఏం చేయదు. పిల్లలు ఉన్న పెద్దలు నేరుగా ఇంట్లోకి వస్తే ఏదో తనకు నచ్చింది మనం పెట్టింది తిని వెళ్తుంది. చూడండి,